నంద్యాల పట్టణం 6వ వార్డులో టీడీపీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, పట్టణ అధ్యక్షులు ఖలీల్ హాజరయ్యారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును పరిశీలించుకోవాలని, దొంగ ఓట్లు, చనిపోయిన వారి ఓట్ల తొలగింపుపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రతిపక్షాల అక్రమ ఎత్తుగడలను తిప్పికొడితే మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకోవడం ఖాయమన్నారు. అలాగే మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆధ్వర్యంలో నంద్యాల అభివృద్ధి పనులు చురుకుగా సాగుతున్నాయన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన 6వ వార్డులో మన సుబ్బయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎస్ఐఆర్ మీద ప్రోగ్రాం జరిగింది. ఈరోజు మన తెలుగుదేశం కార్యకర్తలు కానీ, మన బూత్ ఇన్ఛార్జెస్ కానీ, తెలుగుదేశం ముఖ్య నాయకులు చాలామంది ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయినారు. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి చెప్పారు ఎట్లా చేయాలా మనం, ఎందుకంటే మనకు ప్రతి ఓటు చాలా ఇంపార్టెంట్. మీరు చూస్తున్నారు చాలా స్టేట్స్లో ఎన్ని ఓట్లు కట్ అయిపోయినాయి. దాదాపు ఒక వెస్ట్ బెంగాల్లోనే 90 lakh ఓట్స్, దాని తర్వాత బీహార్లో 72 lakhs ఓట్స్, తర్వాత తమిళనాడులో కూడా చాలా ఓట్లు కట్ అయినాయి. దానికోసం మనమంతా ఏమంటే వీళ్ళకి అవగాహన ఇస్తున్నాము. మనకు ప్రతి ఓటు ఇంపార్టెంట్. మీరు 2002 సెన్సెక్స్ ప్రకారం మీరు వెళ్ళండి, ప్రతి ఇంటికి వెళ్ళండి. ఎవరు అంటే నంద్యాలలో కూడా చాలా దగ్గర డబల్ ఓట్స్ ఉన్నాయి. ఆ ఓటు కూడా మీరు ఒకసారి రికగ్నైజ్ చేయండి. రికగ్నైజ్ చేసి డబల్ ఓట్స్ ఉంటే కూడా మీరు అది ఇమీడియట్ బిఎల్ఓ ఆఫీసర్కి చెప్పి ఆ ఓటు కట్ చేపియండి అని చెప్పి, అట్లనే మన తెలుగుదేశం కార్యకర్తలకి ఏమంటే వచ్చే అక్టోబర్, నవంబర్లో ఎలక్షన్ డేట్ అప్పుడు రెడీ అయ్యి ఉండమని, ఏమన్నా వాటిలో కూడా ఏమన్నా మన పెండింగ్ వర్క్స్ ఉన్నాయి, అది కూడా మనం తొందరగా క్లియర్ చేస్తామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అన్న ప్రజలకు ఓటు యొక్క ప్రాధాన్యత గురించి అన్న ప్రజలకు క్లుప్తంగా వివరించారు. కాబట్టి ఆ ఓటును మిస్ కాకుండా 2002 ఓటర్ లిస్టు ఆధారంగా అందరూ వాళ్ళ యొక్క ఓటును మ్యాపింగ్ చేసుకొని ఖచ్చితంగా ఓటు అనేది తెచ్చుకోవాలని చెప్పి, మీరు ఎక్కడ కూడా వేస్ట్ కాకుండా అది పొందాలని చెప్పి అన్న ఈ సభాముఖంగా తెలిపారు. కాబట్టి అందరూ గమనించి బిఎల్ఓలు ఇంటికాడికి వచ్చినప్పుడు, సచివాలయం సిబ్బంది ఇంటికాడికి వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా వాళ్ళకు ఏదైనా డౌట్స్ ఉంటే అడిగి మీ యొక్క ఓటు హక్కును పొందవలసిందిగా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం.